మనతో పాటు గాయత్రి గారు ఉన్నారు. హలో. గాయత్రి గారు నాకు పరిచయం ఎలా అంటే, నా సబ్స్క్రైబర్ మీట్ రోజు ఫస్ట్ వచ్చింది గాయత్రి గారే. వస్తూ అమ్మవారిని పెయింట్ చేసి తీసుకొచ్చారనమాట. ఫస్ట్ ఆ గిఫ్ట్ ఇవ్వగానే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను తెలుసా? థ్యాంక్ యూ అండి. ఎన్నిసార్లు ఎంతమందికి చెప్పానో. ఓకే. సో మీరు కూడా చూసారు కదండి, చాలా బాగా పెయింట్ చేస్తారు. అయితే రీసెంట్గా మన ఇంటిని మొత్తం నేను పెయింట్ చేయించాను అనమాట. పాత ఫొటోస్ అన్నీ తీసి అండ్ పెయింటింగ్స్ అన్నీ తీసి పక్కన పెట్టేశాము. సో అప్పుడు గుర్తొచ్చింది, అరే గాయత్రి గారు చాలా బాగా పెయింట్ చేస్తారు కదా అని. ఫోటో ఫ్రేమ్ వెనకాల తీస్తే మీ నెంబర్ ఉంది. అర్చనకు చెప్పా మీకు కాల్ చేయమని. ఓకే. అర్చన కాల్ చేస్తే ఇంకా పెయింటింగ్స్ కావాలి గాయత్రి గారు, మీరు ఒక్కసారి మా ఇంటికి రండి వేయించుకుంటామని గాయత్రి గారిని పిలిచాను అనమాట. ఇల్లంతా చూపించాను. సో ఆవిడ మైండ్లో ఆల్రెడీ కొన్ని ఫిక్స్ అయ్యారు. సో ఫొటోస్ పంపిస్తే నేను కూడా ఫిక్స్ చేసుకుంటాను అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ పెయింటింగ్ కూడా అమ్మవారితోనే చేద్దాం అనుకుంటున్నాం. ఓకే. ఓకే. లక్ష్మీదేవి అనుకున్నాను. లక్ష్మీదేవి అండ్ వారాహి వారాహి అమ్మని ఇక్కడ అమ్మవారు. చిన్నగా విగ్రహం పెట్టిద్దాము అని అనుకున్నాం. గాయత్రి గారితో పాటు వాళ్ళ అబ్బాయి కూడా వచ్చారు మన ఇంటికి. హలో. తెలియని వాళ్ళని అడిగి పెయింట్ చేయించుకునే దానికన్నా మన సబ్స్క్రైబర్స్ మన ఫ్యామిలీలో వేస్తున్న వాళ్ళతో వేయించుకుంటే బాగుంటుంది కదా. సో మా ఇల్లని ఇంకా గాయత్రి గారి పెయింటింగ్సే ఉంటాయి. ఓకే. థ్యాంక్ యూ అండి ఛాన్స్ ఇచ్చినందుకు నాకు. నో ప్రాబ్లం. సో అదండి మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. బాయ్ బాయ్.